ఏశావు అలసిన వాడై వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, నేను అలసి ఉన్నాను అంటున్నాడు. చెప్పండి, ఏమంటున్నాడు? యవ్వనస్తులకి ఉండకూడని లక్షణం ఏదైనా ఉంది అంటే అలసిపోవటం. ఏంటంట, ఈ రోజుల్లో కామన్గా వినపడే పదం ఏదైనా ఉందంటే, సేవకులు ఏదైనా చెప్పినా, తల్లిదండ్రులు ఏదైనా చెప్పినా, అమ్మా నేను చదివేసి టైర్డ్ అయిపోయానమ్మా. ఏంటంట, స్కూల్కి వెళ్ళి వచ్చి టైర్డ్ అయిపోయానమ్మా, ఇంకేం సహాయం చేస్తాను పాస్టర్ గారు నేను ఆ పనిలో నిమగ్నం అయిపోయి అలిసిపోయాను పాస్టర్ గారు, ఇందులో కూడా నన్నే ఇన్వాల్వ్ చేస్తున్నారా అంటారు. కామన్గా మనం చెప్పే మాట, తప్పించుకోవడానికి చెప్పే మాట ఏంటంట, నేను అలసిపోయాను అని. యవ్వనస్తులకు అలసట ఉండదు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుకుంటారు, వారు పక్షిరాజు వలె అలయక పరిగెత్తుదురు అని రాయబడి ఉంది. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో నిలిచి ఉంటే, దేవుని పని మనం జరిగిస్తూ ఉంటే ఖచ్చితంగా మనకి ఏ విషయంలో కూడా అలసట ఉండదు. అలయక పరిగెత్తే శక్తి, బలము దేవుడే మనందరికీ కలుగ చేస్తాడు.